కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, బ్రహ్మంగారిమఠం మండల అధ్యక్షుడు వీరనారాయణ రెడ్డి, సహకార పరపతి సంఘం అధ్యక్షుడు ఎల్లటూరు సాంబశివారెడ్డి, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తల నడుమ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విచ్చేసిన వారికి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, జగద్గురు శ్రీ మధ్యురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు అనేక ఉన్నత పదవులను అధిరోహించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పూజా శివయ్య, గంగరాజు, సుధాకర్ యాదవ్, బోలా శ్రీను, సూరి శ్రీను, తిప్పన జయరామనాయుడు, శీలం నరసింహగౌడు, చెలమల నాగయ్య తదితరులు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు ఆ వీరబ్రహ్మంగారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని, మరియు ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతున్న ఉద్దేశంతో మరి ఆయనకు ఆ దేవుడు చల్లని ఆశీస్సులు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాల తీర్చిదిద్దుడని, మరి ఆయన ఈ రాష్ట్రానికి ఇంకా ఎన్నో పనులు చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు. మనం ఈరోజు అందుమూలకంగానే బ్రహ్మంగారిమఠం మండలంలో పార్టీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, సాంబశివారెడ్డి, ఇక్కడికి వచ్చిన పార్టీ అధ్యక్షులు, వివిధ పార్టీ రకాల ఉండే వాళ్ళందరికీ, పత్రికా విలేకరులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఇండియా లెవెల్లోనే నాయకుడు, రాష్ట్రం కాదు జాతీయ అధ్యక్షుడు. భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాడు. ఇంకా భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాలకి పోయే మన ముఖ్యమంత్రి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటున్నాం. ఆయన నిండు నూరేళ్లు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం మన మండలంలో ఈరోజు కార్యకర్తలంతా కూడా ఈరోజు చేరుకోవడం జరిగింది. ఎందుకనగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలైతేమి, విలేకరులైతేనేమి, మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకొని ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఆయన పేరు మీద ఈరోజు కేక్ కూడా కట్ చేయడం జరిగింది. ఈ మండల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఎప్పటి నుంచి కోరుకుంటూ ఉన్నారు. మరి అదేవిధంగా మన రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో నడుపుతున్న ముఖ్యమంత్రి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారే. మరి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కార్యకర్తలైతేనేమి, ప్రజలైతేనేమి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఆయన ఆయురారోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపాలని కార్యకర్తలంతా ఉద్దేశము. ఈరోజు బ్రహ్మంగారిమఠంలో ఈ ఒక కార్యక్రమం జరుపుకుంటున్నాం కనుక అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కార్యకర్తలను, మరి అదేవిధంగా ప్రజలను అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.